సాంబార్తో సరి మద్దూరు మోడల్ స్కూల్లో మధ్యాహ్న భోజనంలో కానరాని మెను కలెక్టర్ నిత్యం తనిఖీలు చేస్తున్న కొన్ని చోట్ల అమలు కాని వైనమని వార్తా కథనం మనం చూస్తూ ఉన్నాం. ఇది ఒక మద్దూరు మోడల్ స్కూల్కు సంబంధించిన విషయమే కాదు, మన తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు అలాగే మోడల్ స్కూల్స్ రెసిడెన్షియల్ హాస్టల్లో మధ్యాహ్న భోజనం అలాగే హాస్టళ్లలో విద్యార్థులకు ప్రతిరోజు మెనూ ప్రకారం భోజనం అందుతుందా చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది. ప్రభుత్వం ఉపాధ్యాయుల పనితీరుకు తనిఖీలు చేపడుతున్న వైనం ఇది హర్షించదగిందే. అలాగే మన ప్రజాధనంతో ఈ విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం కూడా మెనూ ప్రకారం అందిస్తున్నారా, వారికి నాణ్యమైన భోజనం అందుతుందా అని ప్రభుత్వం ఆలోచించి స్థానిక ప్రజాప్రతినిధులను అధికారులను అందులో భాగస్వామ్యం చేసి విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని మా T9 ద్వారా కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు విద్యార్థులే రేపు భావి భారత పౌరులు, వారి యొక్క ఆరోగ్యం మనకు అవసరం కాబట్టి మన భారతదేశం పిల్లల ఆరోగ్య సూచీలో ఎన్నో స్థానంలో ఉంది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని కోట్ల ప్రజాధనం ప్రభుత్వం ఖర్చు చేస్తున్నా కూడా అక్కడ ప్రజాప్రతినిధులు అలాగే అధికారుల అలసత్వంతో కూడా ఈ యొక్క మధ్యాహ్న భోజనం మెను స్థానికంగా నాణ్యమైన భోజనం అమలు కావడం లేదు అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇకనైనా ప్రభుత్వం ఉపాధ్యాయుల తనిఖీలు ఏ విధంగా చేపడుతున్నారో మధ్యాహ్న భోజనం కోసం కూడా తనిఖీలు చేపట్టి నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందించే దిశగా కృషి చేయాలని కోరుతున్నారు ప్రజలు.